హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం వైఫై వాడితే మంచిదా లేక మొబైల్ డేటా వాడితే మంచిదా అని తెలుసుకుందాం. మనం ప్రతిరోజు ఫోన్ ద్వారా ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వడానికి మొబైల్ డేటా లేదా వైఫై ఆప్షన్ ని ఎక్కువగా వాడతాం కదా. ఈ రెండు ఆప్షన్ లో స్పీడ్ పరంగా, హెల్త్ పరంగా మనకి ఏది మంచిదో తెలుసుకుందాం. ముందుగా స్పీడ్ చూస్తే వైఫై ద్వారా మనం మొబైల్ డేటాని ఫాస్ట్ గా పంపుకోవచ్చు. రూటర్ కి ఎక్కువ ఫోన్లు కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మనకు బఫరింగ్ వస్తుంది. కానీ మొబైల్ డేటా మాత్రం సిగ్నల్ స్ట్రెంత్, ఆ నెట్వర్క్ లో ట్రాఫిక్ మరియు 4G 5G అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కనుక గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, డౌన్లోడ్స్ కోసం అయితే వైఫై బెటర్. ట్రావెలింగ్ లేదా బయట ఉన్నప్పుడు మాత్రమే మొబైల్ డేటా మనకి మంచి ఆప్షన్. ఇంకా హెల్త్ పరంగా చూస్తే వైఫై చాలా తక్కువ పవర్, అంటే 0.1 వాట్ లేదా 0.2 వాట్ పవర్ సిగ్నల్స్ మాత్రమే ఎమిట్ చేస్తుంది. ఇది మనం రూటర్ నుండి దూరంగా వెళ్లే కొద్దీ రేడియేషన్ లెవెల్స్ తగ్గుతుంది. కానీ మొబైల్ డేటా 2 వాట్స్ తో పనిచేస్తుంది. అలాగే వీక్ సిగ్నల్ ఉన్న చోట మొబైల్ ఫోన్ ఎక్కువ పవర్ వాడుతుంది. అలా ఎక్కువ పవర్ వాడినప్పుడు రేడియేషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. బ్యాటరీ మరియు హెల్త్ పరంగా చూస్తే వైఫై వాడితే ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుంది. ఎందుకంటే ఫోన్ కి హై పవర్ ట్రాన్స్మిషన్ అవసరం లేదు. మొబైల్ డేటా వాడితే బ్యాటరీ త్వరగా డ్రైన్ అవుతుంది. ఎందుకంటే సిగ్నల్ కోసం కాన్స్టెంట్ గా సెర్చ్ చేస్తూనే ఉంటుంది కాబట్టి. లాంగ్ టర్మ్ లో వైఫై వాడడం బెటర్. మొబైల్ బ్యాటరీ అలాగే మన హెల్త్ కూడా బెటర్ గా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మనం ఇంట్లో ఉన్నప్పుడు వైఫై వాడడం మంచిది. బయట ఉన్నప్పుడు లేదా వైఫై అందుబాటులో లేని చోట మొబైల్ డేటా వాడితే మంచిది. హెల్త్ పరంగా చూస్తే వైఫైయే సేఫర్. కానీ రౌటర్ ని మనం నిద్రించే గదిలో పెట్టుకోవద్దు. ఒకవేళ మనం ఎక్కువగా మొబైల్ డేటాని వాడుతున్నట్లయితే రాత్రిపూట మన ఫోన్ ని మన తల దగ్గర పెట్టుకుని నిద్రపోవద్దు. కొంతమంది మన బాడీ మీద కూడా ఫోన్ పెట్టుకుని అలాగే నిద్రపోతారు. అది మంచి ప్రాక్టీస్ కాదు. ఈ చిన్న చిన్న మార్పులే మన లైఫ్ ని హెల్తీగా ఉంచడంలో సహాయపడతాయి. మీరు వైఫై ఎక్కువ వాడతారా లేక మొబైల్ డేటా ఎక్కువ వాడతారా? కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.